ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా నావూరు శైలేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ భవనం నందు అంబేద్కర్ గారి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పేదలకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నావూరు శైలేంద్రబాబు, వాదనాల వెంకటరమణ, జ్యోతి సోమశేఖర్, ఉదయగిరి నరసింహగౌడ్, ఎస్డి అబోబకర్, జగన్, మెట్టు రామకృష్ణ, అరవ కృపాకర్, గోపాల్, జగదీష్, బీజేపీ వెంకటరమణ తదితరులు పాల్గొని ఘనంగా అంబేద్కర్ పటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. తీసుకున్న వాళ్ళు చూడ 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 ఓకే సార్. అన్నం బాక్స్ హాట్ బాక్స్ అంటే బయట పెట్టే హాట్ బాక్స్ ఏం కావాలా ఖండిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క మంచి కార్యక్రమంకు హాజరైనటువంటి మన సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలననే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలందరూ రిజర్వేషన్ పుణ్యమాని పెద్ద చదువులు చదవడం కానీ ఈరోజు అత్యున్నతమైన పెద్ద ఉద్యోగాలు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉన్నారంటే వారి యొక్క రాజ్యాంగ ఫలితమే. మరి మేము చిన్నప్పుడు ఒక యానాది కులస్తుడు పెంచలయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు 60-65 సంవత్సరాల ముందు. పసలు పెంచలే గారు, అది పసలు పెంచే ఎస్సీలోనే ఉన్నాడు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత
అతని దగ్గర వచ్చి కలిసి 2 సంవత్సరాల 6 నెలల 11 రోజులు ఆయన ఏకాగ్రతతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని చెప్పి తెలియజేస్తూ సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాదనాల వెంకటరమణ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆయనకి ఘనంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు, దళితుల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తూ సెలవు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీ మావూరి శైలేంద్ర బాబు గారు, శ్రీ వాదనాల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కొండాయిపాళెం గేట్ నందు. పేద బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా సమకాలీన సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓటు హక్కు ద్వారా, సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఊర్ధ్వ స్వామ్యంలో కూడా పేదవాడు కూడా ఓటు ద్వారా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రజాప్రతినిధులను ఏర్పాటు చేసి భారత ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక గొప్ప మహనీయుడు ఆశయాలతో పేద వర్గాలు కానివ్వండి, ఇటు ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు ఉంది కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను ఎంతో గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి సమాన హక్కు కలగాల, ఎవరు ఎటువంటి తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళతో సమానం, అంటే హై క్యాస్ట్ వాళ్ళతో కూడా సమానంగా మనం కూడా ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానీ, చదువుల్లో కానివ్వండి ఉన్నతంగా మెలగాల, ఉన్నత శిఖరాలు అధిరోధించాలని ఒక ఆలోచన ఆయన గొప్ప ఆశయం ఏదైతే 100% ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆ మహనీయుడు స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇండియాలో మొత్తం ప్రతి చోట కూడా ఆయన్ని ఎంతో మనస్ఫూర్తిగా అభినందించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరం కూడా అంబేద్కర్ భవన్ లో మన వాదనాల చిట్టి, అదేవిధంగా శైలేంద్ర బాబు వాళ్ళ టీం అందరూ కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కానివ్వండి, పేదవాళ్ళకి దుప్పట్లు, అదేవిధంగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరూ బాగుండాలా, మనకు తోచిన విధంగా సాయం చేయాలి ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్న కృషికి మేము అందరం కూడా అభినందించే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.